తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా ఎండల తీవ్రత మనకు కనిపిస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఎండల తీవ్రత సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఉదయం 9 గంటలకే మనం బయటకు వస్తే గనక మధ్యాహ్నం 12 గంటలకు ఉన్నంత ఎండ ఉష్ణోగ్రత మనకు కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ ఈవినింగ్ 7 o'clock కూడా ఆ ఎండ వేడి గాలులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా మరో 2 రోజులు ఇదే విధమైన వాతావరణం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? ఏదైనా అలర్ట్స్ ఇస్తున్నారా ప్రజలకి అధికారులు? సహజంగా రోహిణి కార్తీ వచ్చిందంటే చాలు రోడ్లు పగిలేంత ఎండలు కొడతాయని పెద్దలు చెప్తుంటారు. కానీ రోహిణి కార్తీ రాకముందే ఎండలైతే తెలంగాణ వ్యాప్తంగా ఎండలైతే దంచి కొడతా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాలో నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఇప్పటికే 42 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతా ఉన్నాయి. ఇంకా ముందు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఇటు వైద్య నిపుణులు కూడా హెచ్చరికలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే 9 దాటితేనే, మీరు అన్నట్టు 9 దాటితేనే 1 గంటకు ఎండ ఎలా కొడుతుందో 9 గంటల ప్రాంతం సమయంలోనే ఆ ఎండ కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇంట్ల నుంచి బయటికి వెళ్లాలంటే కూడా ఎండలు తారెత్తిస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా జంకుతున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు రోజువారీ కార్మికులు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, చాలా ఎండలకు తాళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలుకు సంబంధించి మార్కెట్ లో ధాన్యం తీసుకెళ్లారు. ఆ ధాన్యాన్ని కాపాడుకునేందుకు కూడా ఎండల్లో పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ఇక రోజువారీ కార్మికులు, ఉపాధి కూలీలు అయితే ఎండలకు తాళలేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఎండలకు సంబంధించి ఇటు చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు కూడా ఎండలో బయట తిరగొద్దని కూడా ఇప్పటికే వైద్య నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మరోవైపు గత ప్రభుత్వం ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసేది. అక్కడ వడదెబ్బ తగలకుండా కూడా దానికి సంబంధించినటువంటి మెడిసిన్ కావచ్చు, ORS ప్యాకెట్స్ కూడా అందజేసేది. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా బడ్జెట్ కొరతతో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం ఈ వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఇప్పటికే రోహిణి కార్తీ ముందే ఈ ఎండలు కొడుతున్నాయంటే ఇంకా మరో 15 రోజుల్లో ఎండలు ఇంకా తీవ్రతరమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటు కోల్ బెల్ట్ అయినటువంటి సింగరేణి ప్రాంతం సంబంధించి ఇటు మంచిర్యాల, ఆదిలాబాద్, గోదావరి ఖని, భద్రాద్రి కొత్తగూడెం, మనుగురు ఈ ప్రాంతాల్లో సింగరేణి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపు 49-50 డిగ్రీలకు కూడా చేరువయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటు నల్గొండ జిల్లాకు వచ్చినట్లయితే నల్గొండ జిల్లా సంబంధించి నల్గొండ టౌన్ తో పాటు హుజూర్ నగర్, మిర్యాలగూడ ఆ ప్రాంతాల్లో రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎక్కువగా పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇటు చౌటుపల్లి కావచ్చు, భువనగిరికి సంబంధించి ఇది కూడా మొత్తం కూడా పూర్తిగా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఆ ఏరియాకి సంబంధించి కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 180 మంది ఇప్పటికే వడదెబ్బ దాటికి చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. అనధికార లెక్కలు చూసుకున్నట్లయితే ఆ సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఇటు వైద్య నిపుణులు కూడా ఈ ఎండలకు అంత మంచిది కాదని, ఎండల్లో బయట తిరగొద్దని కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. ఆశ. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.